నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. పచ్చిరొట్ట ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బుజ్జన్న. రైతులు ప్రభుత్వం సూచించిన వడ్ల రకాలనే సాగు చేయాలని సూచన. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే దాసరి. ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనే నాదుడు కరువయ్యాడని ఆగ్రహం. మట్టి అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే సుంకే ఫైర్. కురుక్యాల చెరువును పరిశీలించిన సుంకే ఎమ్మెల్యే అండతో మట్టి అక్రమ దందా కొనసాగుతుంది. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ ఆందోళన. ఎడ్ల బండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ. కలెక్టరేట్ ఎదుట ధర్నా. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్. మెడికల్ షాపుల ఒక్కరోజు బంద్ విజయవంతం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూతపడ్డ మెడికల్ షాపులు. విషయం తెలియక ఇబ్బందులు పడ్డ సామాన్యులు. పెద్దపల్లిలో రైతులకు పచ్చిరొట్ట ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయరమణరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పచ్చిరొట్ట ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పచ్చిరొట్ట, జిలుగు, జనుగు వంటి మొక్కలను రైతులకు పంపిణీ చేస్తోందన్నారు. గతంలో రైతులు సేంద్రియ పద్ధతుల్లోనే వ్యవసాయం చేసేవారని, ప్రస్తుతం రసాయన ఎరువులపై ఆధారపడే పరిస్థితి ఉందన్నారు. భూమి సారవంతం పెంచేందుకు పచ్చిరొట్ట మొక్కలను వేసి వాటిని నేలలో దున్నటం ద్వారా భూమి సారం పెరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ వర్షాకాలంలో ప్రభుత్వం అధికారికంగా 8 సన్నవడ్ల రకాలను సూచించిందని, రైతులు వాటిని సాగు చేసి లాభాలు పొందాలన్నారు. ప్రభుత్వం సూచించిన వడ్లను పండిస్తే బోనస్ కూడా లభిస్తుందన్నారు. రాష్ట్రంలోనే రైతులు అత్యధిక బోనస్ పొందిన నియోజకవర్గంగా పెద్దపల్లి నిలిచిందని గుర్తు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. మరి ఏంటంటే పచ్చిరొట్టె ఎరువులు, తర్వాత ఈ జీలుకు సంబంధించి జనుము, ఇవన్నీ కూడా మనకు సేంద్రియ ఎరువులు గతంలో లాగా దొరుకుతలేవు. కాబట్టి మరి గ్రామాలల్లో పశువులు లేవు, గొర్రెలు లేవు, మేకలు లేవు, మనం కోడేరు కూడా తెచ్చుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి మరి దీన్ని మనం చేసుకుంటే భూములు సారవంతంగా ఉంటాయి, తర్వాత భూమి బలంగా తయారవుతుంది, పంట కూడా మనకు మంచిగా వస్తాయనే ఆలోచనతో ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్వతహాగా వ్యవసాయం మీద వారికి అనుభవం ఉంది, వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు. కాబట్టి వారు మనకి ఈ రోహిణి కార్తీకన ముందే మరి రైతులకు పంపిణీ చేయడానికి మరి 5 రోజుల ముందే గ్రామాలకు పంపించడం జరిగింది. మరి వాళ్ళ ఇంత మంచి కార్యక్రమం నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా రైతు సోదరులకు దీన్ని పర్ఫెక్ట్గా వాడుకొని ఏదైతే ప్రభుత్వం 50,000 ఎకరాలకు రెడీ ఉంది. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనే నాథుడు కరువయ్యాడన్నారు. ఒక్కో క్వింటాలకు 4 నుండి 5 కిలోల తరుగు తీస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని, పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 30% మాత్రమే కొనుగోలు జరగడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. మరోవైపు పెద్దపల్లిలో మట్టి మాఫియా చెలరేగిపోతుందని, ఏకంగా చెరువులకు గండి కొట్టి మరీ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని నిప్పులు చెరిగారు. పెద్దపల్లి కలెక్టర్ మట్టిపై వచ్చే రుసుము రాయల్టీ మైనింగ్ అకౌంట్లోకి కాకుండా ప్రత్యేకంగా మరో అకౌంట్ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఏ గ్రామం మట్టికి వచ్చిన డబ్బులు ఆ గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలని, కానీ ఇలా కలెక్టర్ ఇష్టారీతిన ప్రత్యేక అకౌంట్ చేయడం ఎక్కడా చూడలేదని ఫైర్ అయ్యారు. మరి చెరువు మట్టి విషయంలో గతంలో ఉన్నప్పుడు చెరువు మట్టి కొరకు మరి ఒక క్యూబిక్ మీటర్కు దాదాపు 120 రూపాయలు నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఇవాళ గత సంవత్సరం మరి మట్టి తీసినప్పుడు ఒక లారీకి 2700 రూపాయలు నిర్ణయం చేయడం జరిగింది. ఆ లారీ చిన్న లారా, పెద్ద లారా, అది 10 టైర్ల లారా, లేకపోతే 12 టైర్ల లారా, 16 టైర్ల లారా, ఏది లెక్కలేదు. అంటే ఒక్కొక్క లారీలో 50 క్యూబిక్ మీటర్ల మట్టి కూడా తీసుకుపోయడానికి అవకాశం ఉంది. కానీ అది చిన్న లారైనా 2700, పెద్ద లారైనా 2700. మరి ఈ తేడా గమనించాల్సిన అవసరం లేదా ఈ యంత్రాంగానికి? మరి ఎక్కువ మట్టి తీసుకుపోయినప్పుడు దానిలో వచ్చే లాభంలో ఎవరికి వాటా ఇచ్చినారు, ఎవరు దాన్ని అనుమతిస్తూ ఉన్నారు? ఇంత చిన్న విషయం అర్థం కాని పరిస్థితిలో ఈ జిల్లా యంత్రాంగం ఉన్నదంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇది మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరానికి కూడా మళ్ళీ మట్టి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత బరిదెగించిన పరిస్థితి అంటే చెరువుల్లో నీళ్లుంటే కూడా నీళ్ళకు గండి కొట్టి కాలువలు పెట్టి మరి చెరువులో నీళ్లు తీసేసి మట్టి తీయడానికి మరి వాళ్ళు మరి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది దీంట్లో మరి వార్తాపత్రికలు వచ్చి కథనాలను అనుసరించి బట్టి బాబుల బరితెగింపు అంటే చెరువులో గండి పెట్టి మరి చెరువులో నీళ్లు వెళ్ళగొట్టి బడి తీసుకోవడం జరుగుతుంది. పెద్దపల్లిలో ప్రభుత్వ విజయరమణారావు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. దాసరి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, నియోజకవర్గంలో 300 సెంటర్లలో ఎక్కడైనా కటింగ్ ఉందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్లేస్ టైం నిర్ణయిస్తే తాను అక్కడికి వచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రతి సెంటర్పై ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ ఉందని, వడ్ల కొనుగోలులో రైతుల అంగీకారంతోనే 40 కిలోల బదులు 41.200 కిలోలతో తూకం వేయడం జరుగుతోందన్నారు. రైతులకు మేలు కావాలంటే విమర్శలు కాకుండా సలహాలు ఇవ్వాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు ఎప్పుడైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు జరిగిందా అని ప్రశ్నించారు. ఇంకేదో మట్టి అన్నావు, నాకు తెలిసైతే నేను మట్టి ఎక్కడ సాడింగ్ జరుగుతుంది. ఏదో గుట్టల పేరు చెప్పాం, కాదుల వల్ల గుట్ట అంతా నీ ఎత్తుకోపోయి కాలేజీ వస్తుంది, దాని తీసుకుపోయి మట్టి ఉంటున్నాడు. నువ్వే కదా ఎమ్మెల్యే ఉన్న 2 ఏళ్ళు లాస్ట్ అదే అనిపించి కాదుల వల్ల గుట్ట మట్టిని కాలేజీ కూడా పోతుంటారు. ఇక్కడ మా రమేష్ గారికి పెద్దలు అందరికీ మల్లేశం కదా, మా తమ్ముడు రవి కదా, చిన్న శంకర్ కదా, ఇక్కడ సుధాకర్ కదా, ఈ తమ్ముడు కదా, తమ్ముడు కదా, మా గోపాల కదా, కింద తిరుగుతాడు. అది కాలేజీలో మట్టి వచ్చింది కదా, అందరి ముందే వెళ్తాయి. ఎందుకు ఇవన్నీ మా మల్లన్న అయితే 60 ఎకరాలు నింపారు. అల్లూరు ఆయన ఇంకేమవుతాడు, ఆయన బాబు అవుతాడు, మరి చిన్నబాబు అవుతాడు. వాళ్ళ చిన్నబాబే సంత చిన్నబాబు, మనకన్నా దూరం వాళ్ళ ఊరే, వాళ్ళ సంత చిన్నబాబే 60 ఎకరాల్లో వస్తుందని చెప్తాను. 60 ఎకరాలు 2 ఏళ్ళు కొట్టాడు గుట్ట, 2 ఏళ్ళు కష్టపడుకుంటాను. గుట్ట లేని ప్రకారం సగవానికి 30,000. ఇటువంటి దొంగను మమ్మల్ని అంటే ఏమంటారు? మరి మాట్లాడమని కనీసం చెప్పబోతే పలానా రైతు మీద కడిగేస్తాడు, పలానా రైతు కట్టలే అంటే మేము రెక్టిఫై చేసే ప్రయత్నం. మా దృష్టికి వచ్చినాయి అయితే నేను నిజంగానే రెక్టిఫై చేసే ప్రయత్నం. నిజంగా కూడా మీ ఇంత కూడా సరే అక్కడక్కడ నీకు తెలిసా కాబట్టి చెప్పు. మాకు ఒక మంచి సలహా విజయరమణారావు గారు ఆ పలానా దగ్గర కట్టలేదు, లేదంటే నాకు చెప్పబోతే కాబట్టి మాకు కింది చెప్పు, మా అన్నయ్య కాబట్టి మంచిగా ఉంటాం. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ఎడ్ల బండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ నాయకుల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇతర నేతలు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరగొడుతోందన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. పేద ప్రజలపై మరింత భారం మోపొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచలేదన్నారు.
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా మా రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం ఈ దేశ ప్రజల మీద ఎనలేని భారం మోపబోతున్నాడు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఎన్నికల సమయంలో చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. దానికి తగ్గట్టుగానే ఎన్నికలు వచ్చిన 2-3 రోజుల్లోనే కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు అమాంతం పెంచి పేద ప్రజలను నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ గారి సర్కారుకి వ్యతిరేకంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎడ్ల బండ్లతోటి రిక్షాలతోటి ఇలా సామాన్య ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా పేద ప్రజల ఉసురు పోసుకోకండి నరేంద్ర మోడీ గారు, మీకు ఇది మంచిది కాదు, మీకు పాపం తగులుతుంది తక్షణమే. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ ఆ సందర్భంలో అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సందర్భంలో ఆనాడే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఈ భారతదేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టుతుండు నరేంద్ర మోడీ, ఈరోజు పేదల నడ్డి విరుస్తుండు నరేంద్ర మోడీ అని యావత్ ప్రజానికం ఇవాళ అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తుంది, ఎన్నికలైన తెల్లారే అన్ని ధరలు పెంచుతుంది. దయచేసి యావత్ ప్రజానికం అర్థం చేసుకోండి, ఈ మాయదారి మోడీ గారి ప్రభుత్వం పేద ప్రజల రక్తంతో నడుస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ద్వారా మా నిరసన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. భారతదేశం మొత్తం చూస్తూ ఉన్నది. గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల లోపల ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏం చెప్పింది, ప్రపంచంలో ఏం జరిగినా కూడా మన దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగవు అనేటువంటి మాట చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రభుత్వం. ఆనాడు రాహుల్ గాంధీ గారు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది కలకత్తాలో, తర్వాత ఇతర ప్రాంతాల్లో. ఈ ఎన్నికల వరకు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది, ఎన్నికల తర్వాత ఈ దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఏమవుతుంది అనేటువంటి మాట కాదు, దానిపైన మొత్తం సామాన్య ప్రజల యొక్క జీవిత ప్రమాణాల పైన అనేకమైనటువంటి బరువు పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతే జరిగింది ఈరోజు. మరి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎజెండా అంతా ఒక్కటే, ఎంతసేపటికి రామాలయము, రాములు లేకపోతే ఆంజనేయ స్వామి తప్ప ఈ భారత ప్రజలకు మేలు చేయాలి, లేకపోతే ఒక చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం అనేటువంటి విషయం లోపల పనిచేయాలనేటువంటి ఆలోచన మోడీకి కానీ వాళ్ళ పార్టీ లోపల ఉన్నటువంటి కానీ ఎవరికి కానీ లేదు. అధికారానికి ఏ విధంగా రావాలి, ప్రజలను ఏ విధంగా మభ్య పెట్టాలి, ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాలరాయాలనేటువంటి విషయం తప్ప ఈ పార్టీ మరి ప్రజల కొరకు పనిచేసేటువంటి పార్టీ కాదు. అయినా మెడికల్ షాపుల యజమానులు చేపట్టిన మెడికల్ షాపుల ఒక్కరోజు బంద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. పల్లె పట్టణం తేడా లేకుండా మెడికల్ షాపుల బంద్ను పాటించారు నిర్వాహకులు. దీంతో సామాన్యుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మసీ రక్షణ, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం బంద్ పాటించామంటున్నారు కరీంనగర్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఫార్మసీ అసోసియేషన్ నిర్వాహకులు. ఔషధ నియంత్రణ, ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని, ప్రజలు కూడా ఔషధ షాపులను కొనుగోలు చేయాలని కోరారు. ఇలాంటి అనుమతులు లేని ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాల కోసం మందుల షాపులు 24 గంటలు తెరిచి ఉంచి సర్వీస్ చేస్తున్నామని, తమ బంద్కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన GSR 220 నోటిఫికేషన్ రద్దు చేసి మెడికల్ షాపుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. యువత చదువుకే పరిమితం కాకుండా సామాజిక సేవను అలవర్చుకుని ముందుకు సాగాలని మేరా యువ భారత్ జిల్లా యూత్ అధికారి గోలి తిరుపతి రెడ్డి కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో యువ నాయకత్వ శిబిరంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి రెడ్డి యువత స్వామి వివేకానందుడి ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. యువత చెడు మార్గంలో పయనించకుండా సన్మార్గంలో పయనించాలని, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్నారు. యువత, యువజన మహిళా సంఘాలను ఏర్పరచుకుని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను యువజన మహిళా సంఘాలు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యపరచాలని సూచించారు. ఈరోజు చాలామంది కూడా మనం యువత సామాజిక సేవలు కావచ్చు, రాజకీయాలలో కూడా కావచ్చు, ముందుకు రావాల్సిన అవసరం చాలా వరకు ఉంది. నాకెందుకులే, నేనెందుకులే అనుకోకుండా నేను ఒక్కడినే అనుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ముందుకు రాలేదు. చాలామంది ఈ రోజులలో మన ఇంట్లో కాకుండా పక్క ఇంట్లో ఒక స్వామి వివేకానంద ఉండాలి, ఎదురింట్లో ఒక ఝాన్సీ రాణి ఉండాలి అనుకుంటారు. కానీ మన ఇంట్లో వాళ్ళే స్వామి వివేకానంద కావచ్చు, ఝాన్సీ లక్ష్మయ్య కావచ్చు ఎందుకు పుట్టద్దు? మనమందరం కూడా జీవితంలో 24 గంటలలో కేవలం మనం రోజు మనం వీధిలో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, అనేక కార్యక్రమాల్లో సమయం కొంత సామాజిక సేవలో మనము ముందుకు వెళ్తే మన యొక్క దినచర్యలో బాగుంటుందని తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు యువజన శాఖ ద్వారా కావచ్చు, నెహ్రూ కేంద్రం ద్వారా కావచ్చు, యువజన సంఘాలు అంటే తెలుసా చాలామందికి? యువజన సంఘాలు అంటే ఒక 12 మంది యూత్ ఉంటారు, దాంట్లో ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి పేరు నామకరణం చేసుకొని ఒక గ్రామం కావచ్చు, ఒక టౌన్ కావచ్చు, ఒక జిల్లా కావచ్చు, ఒక సంఘం సభ్యత్వం చేసుకొని లైఫ్లో ఏంటంటే ఏదైనా కానీ అది స్లోగా ఉన్నా కానీ కంటిన్యూటీ ఉంటే బాగుంటుంది. చెప్పడం చాలా ఈజీ. నేను కూడా ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు బాగా చదువుకుంటే బాగుండు, ఇప్పుడు బాగా చదువుకుంటే బాగుండు, అప్పుడు అట్లా చేస్తే బాగుండు. అది వయసు మీద ఉన్నప్పుడు తెలియదు, ఏజ్లో ఉన్నప్పుడు, యూత్లో ఉన్నప్పుడు తెలియదు. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ గోదావరి అని ఒక 20 సంవత్సరాలు బయట పనిచేసి ఇది 4వ జిల్లా ట్రాన్స్ఫర్ అయ్యే జిల్లాకు వచ్చిన. సో ఇప్పుడు అనుకుంటే మనకి ఏమనిపించదు, వేస్ట్ ఏజ్ అంతా అయిపోయింది అనుకుంటాం. కానీ సో ఎస్పెషల్లీ యూత్ వాళ్ళు బాగా చాలా చక్కగా ఆలోచించి ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఆలోచించవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఏ రూట్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఏ రూట్లో వెళ్తే ఎలా రాంగా రైట్ అనేది చాలా వరకు మీరు ఆలోచించి ముందుకెళ్ళొచ్చు. ఏజ్ అంతా అయిపోయిన తర్వాత ఆలోచించుకున్నా వేస్టే. సో ఏదైనా నెమ్మదిగా ఉన్నా పర్లేదు, స్లో అయినా పర్లేదు, బట్ కంటిన్యూగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ ఎంప్లాయ్మెంటే కదా, మనకు కావాల్సింది డబ్బులే. సో బాగా చదువుకుంటే లేదంటే మంచి రూట్లో వెళ్తే చక్కగా లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు మన ఫ్యామిలీయే కాదు మన సొసైటీలో కూడా మంచి పేరు ఉంటుంది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ ఆటో సంక్షేమ సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేత నారదాసు వసంతరావు ముఖ్య అతిథిగా హాజరై ఆటో కార్మికుల బాధలను విని చెల్లించిపోయారు. ఆటో కార్మికుడి కూతురి వివాహంలో మేనమామగా తన వంతు సహాయంగా 5,016 రూపాయలను అందిస్తానని ప్రకటించారు. వేదిక మీద ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ వసంతరావును ప్రత్యేకంగా అభినందించారు. వీరితో పాటు కృతజ్ఞతగా ఆటో డ్రైవర్లందరూ నారదాసు వసంతరావును ఘనంగా సన్మానించారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఒక వ్యక్తి సొంతగా 5,016 రూపాయలను ఆడబిడ్డ పెళ్లికి కట్నంగా అందించడం సంతోషంగా ఉందన్నారు ఆటో కార్మికులంటే ప్రజల్లో ఒక చిన్న చూపు ఉందని, కానీ వారు 108కి ధీటుగా సేవలందిస్తారన్నారు. అలాంటి ఆటో కార్మికులను గౌరవించుకోవడమే బాధ్యతగా నా వంతు సహాయంగా బంగారు మైసమ్మ తల్లి దీవెనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కరీంనగర్ ఆటో సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంపత్, కోశాధికారి చిట్టిమల్ల నాగభూషణం, నూతన పాలకవర్గ సభ్యులతో పాటు ఆయా డివిజన్లో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు కరీంనగర్ జిల్లా నూతన ఆటో యూనియన్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బొమ్మిడి శ్రీనివాసరెడ్డి వారి పాలకవర్గం తరపున మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. నా పేరు నారదాస్ వసంతరావు. నేను ఆ యూనియన్ ప్రమాణ స్వీకారం పాల్గొనడం జరిగింది. వారికి నేను నా తరపున అంటే మా బంగారు మైసమ్మ దయ వల్ల ఆటో యూనియన్ వాళ్ళందరికీ, ఆడపిల్ల ఉన్న డ్రైవర్ అందరికీ, వాళ్ళ బిడ్డలకు ఒక మేనమామగా నేను మా బంగారు మైసమ్మ తరపున వారి పెళ్లి కోసము ఒక 5,000 రూపాయలు ప్రకటన జరిగింది చిరు కానుకగా. భక్తితో నేను
నా తరపున మేము ప్రకటిస్తున్నాను. దీన్ని ఎవరు కూడా తప్పు అనుకోవద్దు. అట్లాగే ఆటో యూనియన్ అంటే నాకు చాలా గౌరవము. వారు ముందు ఎన్నో ఈ శ్రీనివాసరెడ్డి కానీ వేరే వారి పాలకవర్గం కూడా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో భారీ స్థాయిలో మట్టి అక్రమ తవ్వకాలు రవాణా జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే సత్యం అండదండలతో చెరువులనే లక్ష్యంగా చేసుకుని మట్టి మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామ చెరువును మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. కేవలం 50 క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతులు తీసుకుని వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని చెరువుల నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. నామమాత్రపు అనుమతులతో భారీ స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తూ ఇటుక బట్టీల నిర్వాహకులను మట్టిని విక్రయించి కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారని విమర్శించారు. గుమ్లాపూర్, కాట్నపల్లి, కురిక్యాల, ఉప్పరమల్యాల, ఘర్షకుర్తి, విలాసాగర్, వెలిచాల గ్రామాల్లో రాత్రింపవళ్లు వందల లారీలతో మట్టి రవాణా కొనసాగుతుందని తెలిపారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల చెరువుల కట్టలు బలహీనపడడంతో పాటు భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం రవాణాకు లారీలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతుంటే మట్టి మాఫియాకు మాత్రం వేల సంఖ్యలో లారీలు అందుబాటులో ఉండడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వివరించారు. అక్రమాలను ప్రశ్నించిన ప్రజలను, రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్, సిపి తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరి ఇక్కడ లారీలు వందలాది వేలాది లారీలు రోజు మట్టిని తరలించుకుపోతున్నటువంటి సందర్భం వచ్చింది. అయ్యా గౌరవ కలెక్టర్ గారు, అయ్యా సిపి గారు, దయచేసి మరి చెరువులలో నడుస్తున్న లారీలను ఆ ధాన్యం కొనుగోలు సెంటర్ రైతన్నకు పంపిస్తే అక్కడ ధాన్యం అన్న కొనుగోలు జరుగుతాయి. ఎట్లాగూ ఆ క్వింటాల్ మీద 10 కిలోలు కట్ చేస్తున్నారు, రైతును నట్టేట మోస్తున్నారు, అది వేరు సమ్మతి. కానీ ఈ యొక్క చెరువులలో జరుగుతున్నటువంటి దోపిడీ మాఫియా, ఇలా మట్టి మాఫియా, ఎమ్మెల్యే సత్యం గారు మట్టి బుక్కుతున్నాడు, కోట్ల రూపాయల మట్టి బుక్కుతున్నాడు. కనుక దీన్ని ఆపేవారు లేరు. పర్యవేక్షణ లోపం ఉన్నది. ఎవరన్నా అడిగితే వాళ్ళని చంపుదామని బెదిరిస్తున్నటువంటి. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమాన సంఘం ఆధ్వర్యంలో అభిమానులు కరీంనగర్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత కేకును కట్ చేసిన సంబరాలు చేసుకున్న అభిమానులు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ అభిమాన నటుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు అభిమానులు. మరిన్ని హిట్ చిత్రాలతో అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు. ఈరోజు మా అభిమాన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి 43వ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు నా అభిమాన తోటి సోదరులందరూ రక్తదాన కార్యక్రమం ఉండి వాళ్ళ రక్తదానం వాళ్ళు కూడా ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధురాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ మా హీరో గారి బర్త్డేకు గత 24 సంవత్సరాల నుండి రక్తదానం మరియు అన్నదాన కార్యక్రమాలు మేము నిరంతరాయంగా నిర్వర్తిస్తున్నాము. ఇంకా ముందు కూడా ప్రతిసారి మేము ఖచ్చితంగా చేస్తాము. ఈ రక్తదానము అన్నదానమే కాకుండా మాతో అయ్యే సామాజిక కార్యక్రమాలు ఏవైనా మా అభిమాన తరఫున మా తమ్ముళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. అన్ని విషయాలల్లో ఏ విషయమైనా మా సాధ్యమైనంత వరకు మేము చేసేందుకు ముందు ఉంటాం మా అభిమాన తరఫున. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని పెద్దపల్లి జిల్లా ఆటో జేఏసీ ఉపాధ్యక్షులు రంగు ఆనంద్ గౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లిలో ఆటో సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగు ఆనంద్ గౌడ్ మహిళలకు ఉచిత బస్సులు వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల బతుకులు అగమ్య గోచరంగా మారాయన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుని ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లించాలని, అంతేకాకుండా నిరుపేద ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరారు. మాదొక విన్నపం అన్న, మేము గత 27 సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ బ్రతుకుతున్నామన్నా. దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని ఆ ఎలక్షన్ల మూమెంట్లో మాకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఏమున్నాయో
సంవత్సరానికి 12,000 రూపాయలు కావచ్చు. అదేవిధంగా నిరుపేద ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. మాకు ఇస్తా అన్నటువంటి హామీలను మీరు నెరవేర్చే దిశగా మీరు చొరవ తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. అలాగే పెద్దన్న మీరు మాకు అంటే మన ఓదల మండలంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఆప్తు దయచేసి ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ల లోపు మీరు మాకు ఆటో డ్రైవర్లకు ఏదైతే 12,000 రూపాయలు ఇస్తా అన్నారో దాన్ని మీరు సీఎం దృష్టిగా తీసుకెళ్ళి మా పరిష్కారాన్ని తొందరగా పరిష్కరిస్తారని, అదేవిధంగా మా ఆటో డ్రైవర్లను మీరు ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రైతులు రూటెక్కారు. ప్రధాన రహదారిపై అక్కన్నపేట మండల రైతులు రాస్తారోకో చేపట్టారు. కాంటాలు వేసి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో దించుకోవడం లేదంటూ ధర్నా చేపట్టారు. అక్కన్నపేట మండలంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అన్లోడ్ చేసుకునేందుకు తీసుకురాగా కేవలం హుస్నాబాద్ మండలానికి చెందిన రైతుల ధాన్యాన్ని తీసుకుంటామని చెప్పి తమను బయటికి వెళ్లగొడుతున్నారని అక్కన్నపేట రైతులు వాపోయారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ను అధికారులను అడిగినా స్పందించడం లేదన్నారు. ట్రాక్టర్ లోడుతో వచ్చి 4 రోజులుగా మార్కెట్ యార్డ్లో నిరీక్షిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈరోజు బుధవారం హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో మేము అక్కన్నపేట మండలం నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇక్కడ మార్కెట్ యార్డ్లో తీసుకుంటలేరు. ఓన్లీ హుస్నాబాద్ మండలం వాళ్ళే తీసుకుంటాం, అక్కన్నపేట మండలం వాళ్ళే తీసుకోము. మీరు వేరే ఊరి నుంచి ఐకేపీ వచ్చారు, మాకు సంబంధం లేదని చెప్పేసి అమాలీని మా హుస్నాబాద్ ప్రాంతం మీద తీసుకోవాలి తప్ప అక్కన్నపేట తీసుకోవద్దని చెప్పేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతున్నారు. మరి ఇది ఏందని చెప్పి మేము ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు మేము తీసుకోమని చెప్పినాం, వాళ్ళు తీసుకుంటారని వాళ్ళు దాటేస్తారు మాటను. దయచేసి అక్కన్నపేట మండలం ఇప్పుడు 4 రోజులు అవుతుంది మేము వచ్చి ట్రాక్టర్లు పెట్టుకొని పడిగాపులు కాస్తున్నాం. తిండి లేదు, టికాణం లేదు, మంచిలు గతి లేవు. అధికారులను అడుగుదామంటే అధికారులు లేరు ఆఫీస్లో. ఎవరిని పట్టించుకుంటారు మమ్మల్ని రైతుల్ని? మరి ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇది గవర్నమెంట్లో చేస్తే మా రైతుల బాధ ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మా అక్కన్నపేట మండల రైతుల వడ్లు కొనుగోలు చేయాలని అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. దయచేసి కోరాలనుకోరు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన కుల వివక్ష ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. తమను కులం పేరుతో దూషించి అవమానించారంటూ ఓ దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఏకంగా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన ఆసంపల్లి స్వరూప అనే దళిత మహిళను ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో కొంతమంది వ్యక్తులు కులం పేరుతో దూషించడమే కాకుండా వివక్ష పూరితంగా వ్యవహరించారనే ఆరోపణలు వెలువెత్తాయి. తనను కులదూషణ చేశారంటూ దళిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ ఘటనకు కారణమైన 20 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు స్పందిస్తూ కుల వివక్ష, వేధింపుల వంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. భగత్ నగర్ శివాలయం పునర్నిర్మాణానికి విరాళాన్ని అందించడం శివానుగ్రహంగా భావిస్తున్నామన్నారు కరీంనగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీరామాలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్. భగత్ నగర్ శివాలయ కమిటీ ఆహ్వానం మేరకు చిట్టిమల్ల శ్రీనివాస్ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ఆలయ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా 25,116 రూపాయలు విరాళంగా అందించారు. జూన్ 24వ తేదీ వరకు ఆలయ సంపూర్ణ నిర్మాణం గావించుకుని ప్రారంభోత్సవం చేస్తున్నామని ఈ సందర్భంగా ఆలయ కమిటీ బాధ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు, దాతలు అధిక సంఖ్యలో తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ముఖ్యాంశాలు మరొకసారి. సేంద్రీయ సాగును ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. పచ్చిరొట్ట ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బుజ్జన్న. రైతులు ప్రభుత్వం సూచించిన వడ్ల రకాలనే సాగు చేయాలని సూచన. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే దాసరి. ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనే నాదుడు కరువయ్యాడని ఆగ్రహం.
మట్టి అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే సుంకే ఫైర్. కురుక్యాల చెరువును పరిశీలించిన సుంకే ఎమ్మెల్యే అండతో మట్టి అక్రమ దందా కొనసాగుతుంది. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ ఆందోళన. ఎడ్ల బండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ. కలెక్టరేట్ ఎదుట ధర్నా. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్. మెడికల్ షాపుల ఒక్కరోజు బంద్ విజయవంతం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూతపడ్డ మెడికల్ షాపులు. విషయం తెలియక ఇబ్బందులు పడ్డ సామాన్యులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.